చిన్నాలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. మనం అయితే అండి తూగో జిల్లా పాగో జిల్లాలో ఫేమస్ అయిన ఫుడ్లు అయితే అండి ఈ వీడియోలో అయితే చూపించేస్తామండి. ఈ ప్రయాణం అయితే కనీసం 2 రోజులు ఉంటుందండి. పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉండొచ్చండి. చూడండి. మొత్తం మీద మా బామ్మర్ది నేనైతే అండి, మా బామ్మర్ది కొత్త స్కూటీ కొన్నాడు. ఆ స్కూటీ మీద అయితే ఈ తూగో జిల్లా పాగో జిల్లా ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి. మనం వెళ్ళే దారిలో మంగవరం అనే ఊరు ఉంటుందండి. ఆ మధ్యలో అండి మనల్ని ఆదరించే మన ఫ్రెండ్ అయితే ఒకడు ఉన్నాడండి. ఆయన అయితే కలుసుకొని అలా ముందుకు సాగామండి. మనం వెళ్ళే దారిలో అండి మనం అయితే సముద్రం పక్క నుంచి వెళ్తామండి. మనం వెళ్ళే దారిలో అద్దరిపేట అనే ఒక బీచ్ అయితే ఉందండి. అలా బండిని లెఫ్ట్కి తీసుకొని బీచ్లో ఒక లుక్ వేసుకొని ఒక 2 ఫోటోలు అయితే దిగేసి వెళ్తామండి. ఇక్కడ తెలిసి నాకు జనం అయితే ఎక్కువ ఉండరు. సరదాగా అలాగే దారిలో వచ్చాం, ఒక లుక్ వేసుకొని పోతే స్టైల్గా 2 ఫోటోలు తీసుకుంటూ ఏమీ లేదు కదని ముందుకైతే వెళ్ళామండి. అక్కడెక్కడైతే ఫోటోషూట్లో జరుగుతున్నాయండి, చూసుకొని పోదాం. అలా మళ్ళీ బీచ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి మధ్యలో వంతులే వస్తుందండి. పడవలే ఖాళీగా ఉన్నా మనం ఏమైనా రైడ్ వేద్దాం ఏంటండి. ఎందుకంటే మనకు అలాంటి అన్ని రిస్క్లో ప్రశాంతమైన వాతావరణం, సాయంత్రం క్లైమేట్ మా సూపర్గా అయితే ఉందండి. వచ్చేసా మన గోదావరిలో ఎంతో ఫేమస్ అయిన పెరుమలపురం బెల్లంగారులు అయితే తింటాకి వస్తామండి. పెరుమలపురం బెల్లంగారులు అంటే తెలియని ఎవరు ఉండండి, చాలా ఫేమస్ అండి. అయితే అండి ఇక్కడ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఆర్డర్ మీద చేస్తారంటండి. మనం అయితే 3 గారెలు తీసుకుంటే 20 రూపాయలు తీసుకున్నారండి. మనం కూడా బెల్లం గారెలు చేసుకుంటాం కదండి. ఈ ఊరంత టేస్ట్ అయితే మనం అయితే చేయలేమండి. అలాగే ఈ షాప్ గల ఓనర్ గారిని అయితే అడిగామండి, ఈ ఊర్లో ఇలాంటి షాపులు ఎన్ని ఉంటాయి ఏంటండి. ఇంతవరకు అయితే ఉండేయమ్మా, ఇప్పుడైతే రెంట్లు పెరిగిపోవడం వల్ల ఎక్కువ మంది ఎవరు చేయట్లేదు. 20,000 30,000 రెంట్లు పెరిగిపోతే షాప్కి ఎక్కడ ఇచ్చుకుంటాం అద్దెలు అన్నారండి. ఈ గురుగారు అయితే సొంత షాప్ కాబట్టి నాకేం పర్లేదని చెప్పారండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా పెరుమలపురం వచ్చి బెల్లంగారులు తింటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. మన నష్ట ప్రయాణం ఇక్కడి నుంచి కాకినాడ అయితే వెళ్ళిపోతాడు. అలాగా ఉప్పాడి బీచ్లోండి సముద్రం కొట్టంటే అలాగ బైక్ వేసుకొని మొత్తం మీద కాకినాడ అయితే అడుగు పడేసామండి. వచ్చేసామండి కాకినాడ. మన కాకినాడలో గొట్టం గాజులు ఫేమస్ అని, కాకినాడలో కాజా తయారీ మా సంస్థ ఏకేక్ అని కోటయ్య గారి కాజా షాప్కి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్దామండి. ఏం కాజాలు ఉన్నాయి, 7 సంగతి అని అలాగా రౌండ్ వేసేద్దామండి. ముందుకు సాగిపోగా జనాలు అయితే కిటకిటలాడిపోతున్నారు. ఇన్నాళ్ళ మనకైతే ఒకటే రకం కాజా దొరికింది, ఇప్పుడు రకరకాల కాజాలు, హనీ కాజా అంట, బెల్లం కాజాలంట. ఇప్పుడైతే మనం ఏ కాజా ఉందో ఏటో చూసుకొని మంచి కాజాలు టేస్ట్ చేద్దామండి. మనం అయితే అండి ఒక హనీ కాజా తీసుకొని టేస్ట్ చేసాండు, చాలా బాగుందండి. హనీ కాజా అయితేనే మనం కొరుకుతుంటే హనీ అయితే బయటకు వస్తుందండి. ఇక్కడైతే బెల్లం కాజాలు, నెయ్యి కాజాలు, పంచదార కాజాలు అండి. కాకపోతే హనీ కాజా అయితే తింటే కొత్తగా ఉంటుందని నేనైతే తిన్నానండి. ఒక పీస్ వచ్చేసి 35 రూపాయలండి. కొంచెం అయితే రేట్ ఎక్కువ అనుకున్నాను. మీరు ఎప్పుడైనా ఈ హనీ కాజా తినుంటే కాకినాడలో కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. ఇప్పుడున్న రోజుల్లో ఎంత ఖరీదైనా కొనుక్కొని తినాలని జనాలు అయితే ఆసక్తి చూపిస్తారండి. అలానే తినిగా ఒక ముక్క మళ్ళీ మా బామ్మ నోట్లోకి అయితే పెట్టేశానండి. అలా కాకినాడలో నైట్ అయిపోతే అక్కడి నుంచి బయలుదేరి రామచంద్రపురం అయితే వెళ్ళిపోయండి. రామచంద్రపురంలో మనకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే నైట్ ఆ దగ్గర అయితే స్టే చేస్తామండి. ఇంకా ఈ దగ్గరలో ఉండే 7 ఫేమస్ మీకు తెలుసు కదండి, తాపేశ్వరంలో మడత గాజాలు అంటే ఫేమస్ అండి. అలా భక్తి ఆంజనేయ స్వీట్ షాప్కి వెళ్ళి మనం అయితే మడత గాజాలను మడత పెడేద్దామని వెళ్ళామండి. ఇదిగోండి ఇక్కడ భక్తి ఆంజనేయ స్వీట్ స్టాల్, ఇదైతే చాలా పెద్ద షాప్ అండి. ఇక్కడ 2 షాపులు ఉన్నాయని పెద్ద, ఇందులోకి అయితే వెళ్ళామండి. మనం అలా ముందుగా స్టైల్గా లోపలికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఏటి ఉన్నాయని ఒక రౌండ్ అయితే వేస్తామండి. అలా ముందుకు వెళ్ళగానే మనకి ముందుగా అయితే ఒక మడత గాజా అయితే ఇస్తారండి. పాకం అయితే కారిపోతుందండి. ఇప్పుడే ఉదయాన్నే కాబట్టి వేడివేడిగా చేస్తున్నారండి. పాకం అయితే ఫుల్గా ఉందండి. నిజంగా తాపేశ్వరంలో కాజాలు ఫేమస్ అన్నట్టుగా అలాగే ఉందండి. మనం చాలా దిక్కులు కాజాలు ఎత్తుంటామండి, కానీ తాపేశ్వరంలో అంత కాజా టేస్ట్ అయితే ఎక్కడా రాదండి. చాలా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి కాజాలతో పాటు చాలా రకరకాల స్వీట్లు అయితే ఉన్నాయండి. ఇదిగోండి దాని రేట్లు, దాని పేర్లు కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారండి. ఇదిగోండి వీళ్ళకైతే అండి వరల్డ్ రికార్డు సర్టిఫికేట్లు అయితే ఇచ్చారండి. ఇవన్నీ గాడికి ఫేమ్ పెట్టి ఇక్కడ ఇట్టారండి.
ఇంత ఫేమస్ కాబట్టి స్వీట్లకి వరలకాయలు కూడా ఇచ్చారు. చాలా గొప్పగా ఉందండి. మళ్ళీ అలా అన్నీ చూసిన తర్వాత చిట్టి చిట్టి మడత కాజాలు ఇచ్చారండి. అబ్బో చాలా గొప్పగా ఉన్నాయండి ఇవి అయితేనే. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తామో ఇలాంటి చిట్టి కాజాలు కొనుక్కోండి. పెద్ద కాజాలు అనుకోండి మాకు హెవీ అయిపోద్ది. మనకి హెవీలో ఉండవండి, సితగారు ఎవడేస్తామండి ఏదైనా సరే. మనం అయితే అండి ఈ కాజాలు ఒక అర కేజీ తీసుకున్నామండి. చిట్టి కాజాలు 350 రూపాయలు అయితే తీసుకున్నానండి. మరి రేటు ఎక్కువ తక్కువ అన్నది మీరైతే కామెంట్ చేయండి సరదాగా. అలా తాపేశ్వరం మంచి రామచంద్రపురం మంచి మళ్ళీ యానం అయితే వచ్చేసామండి. యానంలో సరదాగా పెర్రి రోడ్కి అయితే వచ్చామండి. అదిగోండి బ్రిడ్జి కనిపిస్తుందండి. అది అలా అమలాపురం వెళ్ళిపోతుంది బ్రిడ్జి ఎక్కేస్తాను. మనం అలా సరదాగా గోదావరి గట్టుకొచ్చి చల్లగా చిన్న గోదావరి కలిపి ఇచ్చుకున్నామండి. ఇదిగోండి గోదావరి మధ్యలో అయితే పడవ అయితే జమ్ జమ్ అని వెళ్తుందండి. మనం అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కి అలాగా అమలాపురం నుంచి వేరే ఊరైతే వెళ్దామండి. అలా యానం చూసుకొని అమలాపురం మీదకి వెళ్ళిపోదామని బ్రిడ్జి అయితే ఎక్కేసామండి. ఈ బ్రిడ్జి కోసం చిన్న సినిమా ఉంటుందండి. భగీరథ్ సినిమాలో రవితేజ బ్రిడ్జి కట్టాలంటారు కదండి. ఈ బ్రిడ్జి అనండి. కాకపోతే ఇక్కడ ఎదురులాగా ఉంటుంది, ఇక్కడ కృష్ణలాగా ఉంటుందండి. మిగతాదంతా ఈ బ్రిడ్జి కోసం స్టోరీ. మనం అయితే ఇంకో ప్లేస్కి అయితే వచ్చామండి. కోనసమ్మ కొండ బాదింకిరెడ్డి అండి. ఈ ఊరి పేరు, ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ ఒకసారి మీకు చూపిస్తానండి. ఏండోయ్ ఈ ఊరి పేరు వచ్చేసండి పసర్లపూడి అండి. మనం ఇలా బ్రిడ్జ్ దాటి అలాగా నగరం నుంచి అలా రాజోలు అలా నరసాపురం కూడా వెళ్ళిపోవచ్చండి. ఈ బ్రిడ్జి కట్టి చాన్నాళ్ళ తర్వాత ఓపెన్ చేశారండి. మనం అన్నీ ఎప్పుడో 2008, 2009 తిరిగేసామండి ఈ ఏరియాలోనే. ఈ పసలపూడిలో అయితే అండి కోనసీమ బాదింకిరెడ్డి ఒక బాబాయ్ అయితే అండి కుండలోనే బాదం పాలని గట్టి అమ్ముతున్నాడండి. ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దామండి. ఒకసారి చూడండి గట్టి ఫుల్గా బాబా మీకు కోనసీమ అంతా చూపించేస్తుందండి ఈ వీడియోలోనే. ఈ బాబాయ్ అయితే అండి చల్ల కొబ్బరి చెట్లు నేయండి 2 కుర్చీలు వేసి బల్ల వేసి ఈ బాదం గీర అయితే అండి సేల్ చేస్తున్నారండి. ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ చిన్న కుండలోని గట్టిలా ఉందండి. చాలా టేస్ట్ అయితే యమ సూపర్గా ఉందండి. మామూలుగా బాదం మిల్క్ తాగితే వేరే టేస్ట్ ఉంటుంది, కానీ గట్టింది తీసుకొని తింటుంటే అండి యమ టేస్ట్ ఉందండి. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఈ బాదం గిరి ఏమన్నా తిని ఉంటే తాగింటే మనకు ఒక కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే మన వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మర్చిపోకండి. అరే మళ్ళీ వచ్చేసామండి. ఈస్ట్ గోదావరిలో ఫేమస్ అయిన నగరంలో గరాచీలు తిందామని మళ్ళీ అయితే కొంచెం ముందుకు అలా బైక్ వేసుకొని నగరం అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక అన్నీ అయితే గరాజీలు వేరుగా వేస్తున్నారండి. వీటిల్లో మనం కొంతమంది పిచ్చుగుళ్ళు అంటారు. అన్న అలా వేస్తున్నాడు ఏటో ఒకసారి అయితే చూద్దామండి. మనం కూడా టేస్ట్ చేసి చూద్దామండి వీటి సంగతి ఏటో. ఇదిగోండి ఈ అన్న లోటకి ఒక రాడ్లాగా వెల్డింగ్ చేయించి కింద చిన్న కన్నాలు పెట్టి పెన్నంలో అయితే అండి చూడండి ఎలా వేస్తున్నాడో భలే వస్తుందండి. అలాగే ఈ అండి వరిపిండితో చేస్తారంటే అండి. వరిపిండి కలిపి అందులో స్వీట్ బెల్లం కానీ పంచదార కానీ కలిపి చేస్తారండి. మీరు ఎప్పుడైనా ఈ గరాజీలు తినుంటే కామెంట్ చేయండి. మనం అయితే ఒకసారి తిని ఎలా ఉన్నాయో కరకలాడుతున్నాయో చూద్దామండి. అండి ఈ అన్న అయితే మనకి 2 అయితే చేతికి ఇచ్చాడండి. దీని ధర వచ్చేసండి ఒక్కొక్కటి 10 రూపాయలు అంటే అండి. మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు అయితే చెప్తానండి. ఇదిగోండి మనం అయితే తినేస్తామండి. చాలా బాగుందండి. ఎందుకంటే కరకలాడుతాయి, అలాగే స్వీట్గా ఉంటాయి. మనకైతే అండి చిన్నపిల్లలు తినడానికి అయితే బాగుంటుందండి. వీళ్ళంటే అండి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఆర్డర్ ఇస్తే అండి ముందుగానే వీళ్ళు తయారు చేసి బిందుల్లో పేర్చేసి ఇస్తారండి. ఈ అన్న అయితే మనకి ఈ బాక్స్లో పేర్చేసి ఇస్తున్నాండి. ఈ బాక్స్కి 10 పడతాయంటండి. ఈ బాక్స్లో పెడతాయండి కొంచెం నీట్గా ఉంటాయండి నలక్కుంటాను. అదే కవర్లో పెడితే గుండ అయిపోద్దండి. అప్పుడు చేతిలో శనగపప్పు తిన్నట్టు తినాలండి. అలా కాకుండా ఈ బాక్స్లో నీట్గా పేర్చేస్తే మనకి ఇచ్చాడండి అన్న. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా నగరం నుంచి తాడిపాక జంక్షన్కి అయితే వచ్చామండి. ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే రాజోలు వస్తామండి. ముందుగా అయితే మనం అలా సరదాగా అన్నీ చూసుకుంటామండి. చాలా తర్వాత వచ్చే ఏరియా మనం బాగా తెలిసిన ఏరియా. ఇదిగోండి రాజోలు అయితే ఎంటర్ అయిపోయాము. ఇంక ఈ రాజోలు అంటే అలా నరసాపురం రేపుకి వెళ్ళిపోవాలండి. మనకి రాజోలు అంటే చాలా ఇష్టం అండి. మనం బాగా తిరిగిన ఊరండి.
చాలా చాలా బాగుంటుందండి ఈ ఊరు అయితేనో. ఇక్కడ నుంచి అలాగా అలా మలక్పూర్ నుంచి సెకండ్ నుంచి రేవుకైతే వచ్చేసామండో. ఇదిగోండి ఫైనల్గా రేవుకైతే వచ్చేసామండి. మనం అయితే ఈ పంటెక్కి అవతల పక్క నరసాపురం అయితే వెళ్ళాలండో. తుగొజిల్లా పిల్ల జిల్లా నడిమధ్యన ఉంటానే గోదారిలా. చాలండి, ఇంకా చాలా చూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో చూపిద్దామండి. మరీ ఎక్కువ చూపిస్తున్నాం అనుకోండి మీకు బోర్ కూడా వస్తుందండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.